బిలే బిలే. ఏమిటమ్మా? ఓ, అక్కడ ఉన్నావా? 2 రోజుల్లో బారిస్టర్ పరీక్షలు పెట్టుకొని మొదట ఆకాశంలోకి చూస్తూ ఏం ఆలోచిస్తున్నావు? ఆ పరీక్షల తయారీ అయిపోయిందమ్మా. ఈ పుస్తక జ్ఞానం కన్నా ఎంతో మిన్నగా ఉండే తత్వాన్ని, ఆధ్యాత్మికరహితమైన చైతన్య శక్తిని, అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇంకా ఏదో ఏదో వెతకాలి, చూడాలి, తెలుసుకోవాలి. ఇది అని స్పష్టంగా చెప్పలేకున్నానమ్మా. అవన్నీ నీకు భగవంతుడే అనుగ్రహించాలి, లేదా ఆయన చూసిన ఏ గొప్ప సాధువో యోగికున్నవాడో నీకు చూపించగలదు. ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో బియ్యే, అనుభవమే నిజమైన జ్ఞానం. స్వానుభవము, ఆత్మ సాక్షాత్కారము పొందిన గురువే శిష్యుల సద్గతికి తోడ్పడగలదు. సరే, ఇంకా నువ్వు ఆ పాలు పట్టుకో, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నేను ఈ సమాజంలో చాలా కాలం నుంచి ఉన్నాను, కానీ మీరు చెప్పే సిద్ధాంతాలకి మీ ఆచరణకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ సమాజం బాల్య వివాహాలకు వ్యతిరేకం కదా. మరి మీ అమ్మాయికి అంత చిన్న వయసులో ఎందుకు పెళ్లి చేశారు? అంతేకాదు, మీకు వితంతువు అయిన ఒక కూతురు కూడా ఉంది కదా. మరి ఆమెకు పునర్వివాహం ఎందుకు తలపెట్టలేదు? నాకు ఈ పద్ధతి నచ్చలేదు. నేను వెళ్తున్నాను. నమస్కారం స్వామి, ఒక విషయం అడగమంటారా? అడుగుతారా? అసలు దేవుడు ఉన్నాడంటారా? ఖచ్చితంగా ఉన్నాడు నాయన. ఎలా చెప్పగలరు? మీరు ఆయన చూసారా? దైవ దర్శనం ఒక అనుభూతి నాయన. కానీ నేను దేవుడిని ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నాను. అయితే నువ్వు దక్షిణేశ్వర్కి వెళ్ళు. అక్కడ శ్రీ రామకృష్ణ పరమహంసను కలుగు. ఆయన్ని ఒకసారి మా బంధువుల ఇంట్లో కలిశాను. అప్పుడు నా పాటను బాగా మెచ్చుకున్నాను. తరువాత దక్షిణేశ్వర్కి కూడా వచ్చి కలవమన్నాను. మరి వెళ్ళలేదే? ఇంకా ఆలస్యం చేయదు, వెంటనే వెళ్ళి ఆయన కలుగు. నీ ప్రశ్నలన్నిటికీ అక్కడ తప్పకుండా సమాధానం దొరుకుతుంది. నరేంద్ర, నరేంద్ర, వచ్చేసావా నాయన? ఎంత ఆలస్యం ఎందుకు చేసావు? నేను నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలుసు. రా రా, శారదామ్మ, చూసావు, నా నరేంద్ర వచ్చేసాడు. అమ్మా కాళీమాత, నా వారసుడు వచ్చేసాడు. ఎన్నాళ్లకు వచ్చాడో చూడు. మీకు తెలుసా నా నరేంద్ర ఎంత మధురంగా పాడతాడు? ఏది మనం మొదటిసారి కలిసినప్పుడు పాడేవి ఆ పాట ఒక్కసారి పాడు, వినాలనుంది.
రా నరేంద్ర, కూర్చో. నేను నీకు ఎన్నో విషయాలు చెప్పాలి. నేను మిమ్మల్ని ఒకే ఒక విషయం అడగాలని వచ్చాను. నేను నీకు అద్వైతము ఉపనిషత్తుల సారాంశము వివరిస్తాను. ముందు మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఏమిటది? మీరు దేవుణ్ణి చూశారా? మళ్ళీ అడుగు. మీరు దేవుణ్ణి చూశారా? చూశాను. నిన్ను ఎంత ప్రత్యక్షంగా చూస్తున్నాను అంతే ప్రత్యక్షంగా దేవుణ్ణి కూడా చూస్తున్నాను. నీ దృష్టిలో కాళీమాత దేవతే కదా. నేను రోజు ఆ తల్లితో మాట్లాడతాను. నువ్వు నా దగ్గరికి రా, నిన్ను కూడా అమ్మతో మాట్లాడిస్తాను. అమ్మా, నాన్నగారు మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి నాన్నగారు. అదే నరేంద్ర, ఈ మధ్య నువ్వు దక్షిణేశ్వరికి తరచుగా వెళ్తున్నావట, అక్కడే ఉంటున్నావట. నేను మీ అమ్మ నీకు ఒక మంచి సంబంధం చూశాను. ఆ విషయం మాట్లాడదామని. నేను మీకు ఇదివరకే చెప్పాను కదా నాన్నగారు, నాకు ఈ మాయా భవబంధాలలో చిక్కుకోవడం ఇష్టం లేదు. నా గురువు గారైన శ్రీ రామకృష్ణ పరమహంస వారు ఆయన భార్యను కాళీమాతతో సమానముగా భావిస్తూ ముక్తి పదంలో పయనిస్తున్నారు. ఆయన శిష్యుడైన నాకు ఈ ప్రాపంచిక విషయాలపై ఏమాత్రమూ ఆసక్తి లేదు. నన్ను క్షమించండి నాన్నగారు, నన్ను క్షమించమ్మా. అద్వైతం గురించి చదువుతున్నానండి. నేను మానవులలో ఉన్న దివ్యత్వాన్ని వినలేను. భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సంస్కృతిలోని గొప్పతనాన్ని చాటి చెప్పాలి. ఆ సంఘర్షణలోనే ఉన్నానమ్మా. నాయన, ఒక మొక్క చుట్టూ రమణం తిరగటం నువ్వు ఎప్పుడైనా చూసావా? అదే మొక్క పూర్తిగా వికసించి పుష్పంగా రూపుదాల్చి పరిమళాలు వెదజల్లినప్పుడు దానిలోని మకరందం కోసం భ్రమరాలు, సీతాకోక చిలుకలు వాటంతట అవి వచ్చి వాడతాయి. అవునా? ఈ విషయంలోనూ అంతే. ముందు మనం మనలోని మాయని,
అహాన్ని జయించి ఇహలోక సుఖాలను లెక్క చేయక తన పర భేదం లేకుండా సోదర భావంతో ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని ఒకే దృష్టితో చూడగలిగినప్పుడు మనలోని పరిపూర్ణ తత్వమే అందరినీ ఆకర్షిస్తుంది, నమ్మకం స్థిరపడుతుంది. అప్పుడు నువ్వు చెప్పే ప్రతి మాట ఒక వేద మంత్రంగా ప్రజలను సమ్మోహితులను చేసి వారి ప్రగతి పదం వైపు నడిపిస్తుంది. దేశం అభివృద్ధి చెందుతుంది. ధన్యోస్మి మాత. నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. నరేంద్ర, ఏమిటి విషయం? ఏదో కలత చెందుతున్నావు? గురువు గారు, మా కుటుంబ పరిస్థితిని తలుచుకుంటే మనసు వికలమైపోతుంది. మా తండ్రి గారు దివంగతులైన తరువాత ఇంట్లో దారిద్ర్యం చోటు చేసుకుంది. నేను ఉద్యోగం గురించి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఏమీ లాభం లేకపోయింది. ఇంట్లో తల్లి సోదరులు వస్తువులు పడుకోవడం చూసి తట్టుకోలేకపోయింది. మరి నీకు ఉద్యోగం, కుటుంబానికి డబ్బు, ఖరీదైన జీవితం ఇవ్వమని ఆ కాళీమాతని కోరుకోలేకపోయావా? అవి అడగాలని మాట దగ్గరికి వెళ్ళాను. కానీ నాకు జ్ఞానం, భక్తి, వివేకం, వైరాగ్యం మాత్రమే ప్రసాదించాలని కోరుకున్నాను. అది తప్ప ఇంకేమీ అడగాలని తెలుసు. నరేంద్ర, అక్కడ 2 రాళ్ళు నీకు కనిపిస్తున్నాయి కదా, అవి ఇక్కడకు తీసుకునిరా. ఆ క్రిందరాయి పైకి రావాలంటే ఏం చేయాలి? పైన రాయి కింద పెట్టాలి. పెట్టు. మరి క్రిందరాయి పైకి రావాలంటే మళ్ళీ పైన రాయి కిందకి వెళ్ళాల్సిందే. మరి పెట్టు. ఇప్పుడు నీకు అర్థమైందా నరేంద్ర? మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మాయని, ప్రపంచిక సుఖాలను అణగదొక్కవలసిందే. అదే మనిషి డబ్బు, పదవి, శరీరమే శాశ్వతం అనుకుంటే అతని ఆధ్యాత్మిక జ్ఞానము మరుగున పడిపోవడం ఖాయం. నేను కథలు బాగా చెప్తానని అందరూ అంటారు. నీకు చూపిస్తాను కూడా. అదిగో అది చూడు. ఎక్కడి నుంచి వచ్చి మా బావిలో దూకావు? నేను సముద్రంలో ఉంటాను. దారి తప్పి ఇలా వచ్చి మీ బావిలో పడ్డాను. సముద్రమా? అదెలా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. ఇది మా బావి కన్నా పెద్దగా ఉంటుందా? అవును, దీనికన్నా చాలా పెద్దగా ఉంటుంది. ఇంత పెద్దగా ఉంటుందా? కాదు, ఇంకా చాలా చాలా పెద్దగా ఉంటుంది. అవునా? ఇంతకన్నా ఉండదు కదా. అబ్బా, మీరు ఎంతసేపు ఈ బావి పరిమాణంలోనే కొలుస్తారా? అలా అయితే సముద్రాన్ని కొలవడం మీ వల్ల కాదు. ఈ కప్ప అన్ని అబద్ధాలు చెబుతాం. మన బావి కన్నా గొప్పగా ఏదీ ఉండదు. దీన్ని బయటికి తిరగదు. చూసావా నరేంద్ర? ఇప్పుడు మన సమాజ స్థితి కూడా అలాగే ఉంది. ఎవరి బావిలో వాళ్ళు కూర్చొని అదే గొప్ప లోకం అని అనుకుంటున్నారు. అందుకే ఈ కులమత కలహాలు, మనస్పర్ధలు, ద్వేషభావాలు అన్నీ తలెత్తుతున్నాయి. నిజంగా మతం యొక్క అర్థం తెలిసిన వ్యక్తి దాని పేరు మీద హింస సృష్టించదు. ప్రతి మనిషిలోనూ ఈశ్వరుణ్ణి చూడగలిగినప్పుడే లోకశాంతి సాధ్యమవుతుంది. ఈ నిజం నువ్వు ప్రపంచానికి తెలియచెప్పాలి. సర్వమత సమైక్యతకు నువ్వు పాటుపడాలి. సరేనా? నువ్వు నీ కుటుంబం గురించి ఆవేదన పడవు. వాళ్లకు ఏ లోటు రాకుండా చూసుకుంటానని నాకు కాళీమాత చెప్పింది. నువ్వు నీ సాధన మీద శ్రద్ధ పెట్టు.
నరేంద్ర, గురువు గారు బాగా చదువుతున్నారు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకువస్తాను. నరేంద్ర, గురువు గారు, నేను వెళ్ళే సమయం ఆసన్నమైంది నరేంద్ర. అలా మాట్లాడకండి గురువు గారు. లేదు నరేంద్ర, నన్ను చెప్పని. ఈ భూమి మీద ఎంతో మంది అశాంతి దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు. వారందరి దుఃఖాన్ని దూరం చేయటానికి నీవు శ్రమించు. తత్వజ్ఞానాన్ని ప్రచారం చేయి. సాటి జీవుల పట్ల ప్రేమ, గౌరవ భావం, శివజ్ఞానము, జీవసేవ అందరికీ అలవడేలా చెయ్యి. మానవులలోని దివ్యత్వాన్ని మేలుకొని వీటన్నిటినీ సాధించడానికి నా శక్తులన్నీ నీకు ధారపోస్తున్నాయి. తీసుకో. జై కాళీమాత. నరేంద్ర, నీ కావ్యాన్ని ఇప్పుడు సంసిద్ధుడు తెలియదానమ్మా. ఏమిటి చందన్ అంత హడావిడి? నీకు తెలుసా, మన నరేంద్ర అన్నయ్య సన్యాసం స్వీకరించి ప్రజలకు సేవ చేయడానికి దేశాటనకు బయలుదేరాడు. అవును, తెలిసింది. మొన్న ప్రజలందరికీ కలరా వ్యాధి సోకి దయనీయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన నరేంద్ర అన్నయ్య అతని స్నేహితులు కలిసి అంటు వ్యాధి అని కూడా చూడకుండా వాళ్ళకి సేవలు చేసి చాలా మందిని కాపాడారట. ఇప్పుడు మన నరేంద్ర అన్నయ్య ఎక్కడ ఉన్నాడో? అదిగో మన గంగాధర స్వామి ఇటే వస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చిరంజీవి స్వామి, ఇప్పుడు నరేంద్ర అన్నయ్య ఏం చేస్తున్నాడు? తత్వ విచారణ. మన నరేంద్ర మానవులందరి జీవితాల్లో చదువుతూ వారి కష్ట సుఖాలలో పాల్పంచుకుంటున్నాడు. అజ్ఞానం, మూఢనమ్మకాలతో అరిచివేయబడుతున్న అభాగ్యులతో ఏకమై వారిని విజ్ఞానవంతుల్ని చేస్తూ పూర్ణ మానవత్వం కలిగిన మనుషులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాడు. రాజస్థాన్, మౌంట్ ఆబు, హరిద్వార్, రిషికేశ్, బద్రీ కేదార్నాథ్, బృందావన్, త్రివేంద్రం లాంటి పుణ్యక్షేత్రాలను కాలిబాటను దర్శిస్తూ ఆయా రాజ్యాలలో నలువైపులా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాడు. ఎంతో మంది ప్రేమాభిమానాలతో కట్టిపడేస్తున్నాడు. వైజ్ఞానిక అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. రాజస్థాన్లో కేసరి మహారాజు వారు మన నరేంద్రకు వివేకానంద అని బిరుదునిచ్చి త్వరలో చికాగోలో జరగనున్న విశ్వమత మహాసభలలో పాల్గొనడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇంత మంచి మాట చెప్పారు స్వామి. నాకు నరేంద్ర అన్నయ్యని చూడాలని ఉంది. ఇప్పుడు మనం వివేకానంద స్వామి అన్నారు. ఇప్పుడు మన వివేకానంద పాల్వాన్ రాజ్యంలో మంగళ్ సింగ్ మహత్తూర్ని కలవబోతున్నారు. ఇంకా చేయవలసిన కార్యాలన్నీ పూర్తి చేస్తూ త్వరలోనే దిగి వస్తాడులే. ఇంక నీ ఆట కట్టు. అసామాన్యం మహారాజా, తిరుమల ఓడించగలవాడు ఈ ప్రపంచంలోనే ఉన్నాడు. ఓ వివేకానంద స్వామి వారు, రండి, దయచేయండి. మీ గురించి చాలా విన్నాము. మా విన్నపాన్ని మన్నించి ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషం. మీతో ఒక విషయం ప్రస్తావించాలని అనుకుంటున్నాను. నా సంశయాన్ని అడగమంటారా?
భగవంతుడు నిరాకార స్వరూపుడు కదా. ఎన్నో వేదాలు చదివి ఆ సారాంశాన్ని అవపోసన పట్టిన నీవు విగ్రహారాధనను ఎందుకు సమర్థిస్తున్నారు? నేను అందుకు విరుద్ధుడు. ఆ చిత్రపటం ఎవరిది? మా తండ్రి గారికి. ఒకసారి ఇక్కడికి తీసుకొస్తారా? దాన్ని కింద పడేసి కాలుతూ తప్పండి. అపచారం అపచారం, అది మా ప్రభువుల తండ్రి గారి పటం. మాకు ఎంతో గౌరవం, దాన్ని మేము అవమానించలేదు. అది ఒక చిత్రపటమే కదా పట్టు, అందులో అపచారమే ఉంది. ఇది చిత్రపటమైనా దీనిలో మేము మా మహారాజు గారి తండ్రి గారిని చూసుకుంటాం. వారికి మాకు ఎంతో ఆత్మీయత అనుబంధం. మాకు ఈ వ్యక్తి వారి చిత్రపటం వేరువేరు కాదు స్వామి. నేను మీరు చెప్పినవన్నీ చేయలేను, నన్ను క్షమించండి. చూసారా మహారాజా, విగ్రహాలలో ఉన్న గొప్పదనాన్ని మీకు అర్థమవ్వాలని నేను ఈ విధంగా ప్రవర్తించాను. నేను పూజించే దేవుడి విగ్రహంలో ఒక సంబంధం ఏర్పరుచుకున్నాను. నా కష్టసుఖాలను ఆయనతో చెప్పుకుంటారు. ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని నిలబడే శక్తి ఉందని ఆయన వేడుకుంటారు. ఆనందమే మమ్మల్ని నడిపిస్తుంది, ముందుకు సాగే ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే అది రాయైనా చెక్కైనా పూజిస్తాను, ప్రేమిస్తాను. అర్థమైంది మహాత్మా, నన్ను క్షమించండి. అజ్ఞానంతో మోసపోయిన నా కళ్ళు తెరిపించండి. ఇక నుంచి నేను మీ అడుగుదాడలో నడుచుకుంటాను. మహారాజా, ఈ రాజ్యంలో ఎంతో మంది ప్రజలు కడుపుకి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక అల్లడిల్లుతున్నారు. వారి యోగక్షేమాలు చూసుకోవడం రాజుగారి కర్తవ్యం. తప్పకుండా స్వామి, మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. నన్ను ఆశీర్వదించండి.